ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా తప్పంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓజీ సినిమా ఫ్లాప్ అయినా కూడా 800 రూపాయల టికెట్ పెట్టి నేను సినిమా చూశాను, అభిమానమే, రాజకీయమే అంటూ హితోక్తి చేశారు. ఇక తెలంగాణ ప్రజలది దిష్టి కళ్ళు కావు అని, తెలంగాణ వాళ్ళు ఎప్పుడు చూసినా ఆంధ్ర వాళ్ళ మీద దిష్టి పడలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అలాంటి ధోరణి తెలంగాణ ప్రజలకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో ఎలా వ్యాపారం చేశారు, ముఖ్యంగా హైదరాబాద్లో ఎలా వారి వ్యాపారాలు కొనసాగుతాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమపై తెలంగాణ నాయకుల దృష్టి పడింది అని పవన్ కళ్యాణ్ అనడం తప్పు మాత్రమే కాదు, దారుణము అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అనిరుద్ రెడ్డి ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ మేము ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నాము, మద్దతు ఇచ్చాము, రెండు రాష్ట్రాలు సహాయంతో అభివృద్ధి చెందాలి అని కోరుకున్నాము అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన అడ్డంకి పడింది అంటే మాత్రం ఊరుకోము అని హెచ్చరించారు. ఇక పవన్ కళ్యాణ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు అనిరుద్ రెడ్డి. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే సహించబోము అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు స్కామ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని, రాబోయే రోజుల్లో వారి భర్తం పడతాము అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. ఇక పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు అని, ఆయన సినిమాలను కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ బహిష్కరించలేదు అని గుర్తు చేశారు. ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి అని సూచించారు. ఇక మరోవైపు జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అసలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు నాయకులు. మొత్తానికైతే పార్టీలు రాజకీయాలు అనేది కాకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలైతే రెండు ప్రాంతాల మధ్య ఇబ్బందికర వాతావరణం తలెత్తేలాగా ఉంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాంతాలను సమన్వయం చేయాలి, కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా సానుకూలంగానే ఉన్నారు. ఆంధ్ర ప్రజల పట్ల రాష్ట్ర విభజన తర్వాత ఎవరికి వారు అభివృద్ధి చెందుతున్నారు తప్పితే ఎవరిని ఎవరు దోచుకోలేదు, ఎవరి దృష్టి ఎవరికి తగ్గలేదు అంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలి అనే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయటం, ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మరి ఆయన ఏ విధమైన రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ కూడా అంటున్నారు. మొత్తానికైతే జనసేన నాయకులు కూడా ఈ విషయం మీద ఎటువంటి స్పందన ఇవ్వలేని ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పోటీ చేస్తుంది అనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. మరి ఇటువంటి తరుణంలో తెలంగాణ నాయకుల దిష్టిపడి కోనసీమ ఎండిపోయింది అనే వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాల మీద అయితే దెబ్బతీసినట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి పార్టీని నిలదొక్కునే విధంగా ఎలా ముందుకు సాగుతారో అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఒక అధికారి, ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి ఒక సినిమా నటుడు, రాజకీయవేత్త అయిన పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి ఇలా నోటికొచ్చినట్టు పేలడం ఏంటి అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలని సమన్వయం చేయాలి, ఆయన ఇరు పార్టీల మధ్య సమన్వయం చేసిన వాడు ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం చేయటం ఎలాగో తెలియదా, ఆ మాత్రం కూడా తెలియకుండానే ఈయన డిప్యూటీ సీఎంగా ఇప్పుడు పదవిని అలంకరించుకొని కూర్చున్నారా అంటూ కూడా మిగిలిన పార్టీ నేతలైతే హేళన చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలైతే తీవ్రంగా తప్పుపడుతున్నట్లుగా మనం అయితే చూస్తున్నాము. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా మరి ఆదరిస్తారా లేదా అనేది కూడా, తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కళ్యాణ్కి సినిమా పరంగా ఎంతో అభిమాన సంద్రం ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమాని అభిమానులు చాలా ఒక పిచ్చితో, ఒక ప్యాషన్తో చూస్తూ ఉంటారు. అలాంటిది ఒక రాజకీయ నాయకుడి స్థాయిలో ఉన్నప్పుడు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. ఆయనకి తెలంగాణలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను విపరీతంగా ఆదరించి ప్రజలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మనోభావాలు ఒక్కసారిగా ఒక్క మాటతో పోయాయి. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడు మాత్రమే కాదు, ఇరు రాష్ట్రాల్లోనూ ఆయన పార్టీని బలోపేతం చేయాలి అనే దిశగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో తెలంగాణ కూడా అంతే ముఖ్యమో అనేది పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తించట్లేదు అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి, ఇలాంటి మల్టీ స్టారర్కి, ఆయన ఒక ఇమేజ్ ఉన్న పర్సన్, ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడు కూడా మరి
ఇలాంటి వారికి రెండు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళు, ఎడం కన్ను ఆంధ్రప్రదేశ్ అయితే కుడి కన్ను తెలంగాణగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఒక కన్ను బాగుండాలి, ఇంకొక కన్ను బాగోకూడదు, ఒక కన్ను బాగుండడానికి ఇంకొక కన్ను దిష్టి కారణము, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రము హేనీయం కాదు, హర్షణీయం కాదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మాత్రం ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే నాయకుడు కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఆయన పార్టీ లేదు, తెలంగాణలో కూడా ఆయనకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, ఆయన మకాం కూడా తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్లో ఆయన వస్తూ పోతూ ఉంటారు. మరి ఇలాంటి పర్సన్ తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో బలం చేకూరాలి అంటే తెలంగాణ వాళ్ళని నిందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారా? మరి ఇలాంటి ధ్యేయంతో ముందుకు ఎలా సాగుతారు, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనే ప్రశ్నలు కూడా ఒక సామాన్య మనిషి నుంచి కూడా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు అని. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా కూటమి పార్టీ కూడా దీని మీద సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేదు అంటే భవిష్యత్తులో మాత్రం ఇక్కడ వ్యాపారాలు చేసిన వారిని, ఇక్కడ బాగుపడుతున్న వారిని మాత్రం మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, అడ్డుకుంటాము, అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి భరతం పడతాము అంటూ కూడా అనిరుద్ రెడ్డి అయితే హెచ్చరించారు. సో ఇక మీదట ఈ వ్యాఖ్యల కారణంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వారికి, ఇక్కడ బ్రతుకు తెరువుగా ఉండేవారికి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన నాయకులు కావచ్చు, సినీ సెలబ్రిటీస్ కావచ్చు, వారు మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వారు ఏం మాట్లాడుతున్నారో ఒక స్పృహతో మాట్లాడాలి అనే ఇండికేషన్ హితవునైతే ఇస్తున్నారు.